ఎందుకు ఈ మసాలాల విషయంలో ఇంత పెద్ద రాద్ధాంతం అయింది? హాంకాంగ్లో అండ్ సింగపూర్లో కొన్ని మసాలాలు అండ్ మామూలుగా ఇథిలీన్ ఆక్సైడ్ ఏంటి పెస్టిసైడ్గా వాడతారా? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ పెస్టిసైడ్ అండ్ ఆల్సో ఇట్స్ అ ఫ్యూమిగెంట్ అండి. అంటే ఒక సమస్యని అరికట్టడానికి యాడ్ చేసే ఈ అడిటివ్ వల్ల ఇంకా చాలా పెద్ద మహమ్మారి లాంటి సమస్య రావచ్చు అని చెప్పి కనుగొన్నారు. అంటే బాడీలో మ్యూటేషన్స్ వచ్చి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇఫ్ యూఆర్ ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్. అసలు బట్ ఎందుకు రివోక్ చేశారు లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నూడిల్స్? ఓకే, అది అగైన్ దే సెడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కలరెన్స్, అగైన్ దే సెడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యునో. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ గత 4-5 రోజులుగా స్పైసెస్ అంటే మనం ప్యాకెట్లలోంచి వాడే మసాలా పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు మన దేశానికి సంబంధించిన కొన్ని మసాలాలు బ్యాన్ చేసిన తర్వాత ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఫుడ్ యాడిటివ్స్ అంటే ఆహార పదార్థాల్లో పర్వాలేదు అని కలిపే కొన్ని పదార్థాలు మన శరీరానికి ఎందుకు హాని చేస్తాయి, ఎందుకు వీటిని బ్యాన్ చేయాల్సి వస్తుందని చెప్పి వీ హ్యావ్ విత్ అస్ ఎమినెంట్ న్యూట్రిషనిస్ట్, హెడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ అపోలో, డాక్టర్ లక్ష్మి గారు. లక్ష్మి గారు గతంలో కూడా సాక్షి లైఫ్లో అనేక అమూల్యమైన సూచనలు సలహాలు అందించారు ఆల్ అబౌట్ న్యూట్రిషన్. డాక్టర్ లక్ష్మి, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ బ్యాక్ హియర్ టుడే. హలో. ఐఎమ్ ష్యూర్ ఇది మీ ఫేవరెట్ సబ్జెక్ట్ బికాజ్ అంటే మామూలుగా వ్యాధి లేకపోవడానికి మధ్యలో చాలా ఉంది, విచ్ ఇస్ తెలియకుండా మనకి చిన్న మోతాదుల్లో మనకి టాక్సిన్స్ ఎక్కి బాడీలోకి వెళ్ళడం అనేది. ఈ ఫుడ్ అడిటివ్స్ గురించి చెప్పండి లక్ష్మి గారు, ఎందుకు ఈ మసాలాల విషయంలో ఇంత పెద్ద రాద్ధాంతం అయింది? ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టు హాంకాంగ్లో అండ్ సింగపూర్లో కొన్ని మసాలాలు MDH వాళ్ళది ఒక 3 మసాలాస్, ఇంకొకటి మనకు వచ్చి ఫిష్ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది, ఇది బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే అందులో సరైన మోతాదులో అంటే పర్మిసిబుల్ లిమిట్స్ అని ఉంటుంది. దాంట్లో ఇథిలీన్ ఆక్సైడ్ అని ఒక క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ కనిపెట్టారనమాట. పర్మిసిబుల్ లిమిట్స్లో లేదు అని చెప్పారు అకార్డింగ్ టు దేర్ ల్యాబ్స్. సో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఇది క్లాస్ 1 కార్సినోజన్ అనమాట. అంటే ఇట్స్ ఏ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్. సో ఇందులో ఇది ఉంది కాబట్టి ఇది ఈ 2 వాళ్ళది, ఒకటి మెడ్రాస్ కర్రీ పౌడర్ వచ్చేసి, ఇంకొకటి సాంబార్ మసాలా వచ్చేసి, ఇవి 2 బ్యాన్ చేయమని చెప్పారు. సో ఎందుకంటే ఇథిలీన్ ఆక్సైడ్ అనేది క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ అనమాట. రైట్. ఇట్ ఈస్ షాకింగ్ అండి, బికాస్ మనకి FDA అప్రూవ్డ్గానే ఉంటాయి కదా ఈ అడిటివ్స్ అన్నీ కూడా. మామూలుగా మీ న్యూట్రిషనల్ సైన్స్లో లేబుల్స్ చూసినప్పుడు FDA అప్రూవ్ చేసిన తర్వాతే కదా FSSAI ఒకటి ఉంటుంది, FDA ఒకటి ఉంటుంది కదా. రైట్. సో బేసికలీ మన ఇండియన్ ప్రోడక్ట్స్ కండి FSSAI ఉంటుంది, అండ్ FDA అనేది US ప్రోడక్ట్స్కి. యా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే FSSAI ఈజ్ అగ్రీయింగ్, బట్ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హాంకాంగ్ అండ్ సింగపూర్లో వాళ్ళ పర్మిసిబుల్ లిమిట్స్ కింద మనది లేదన్నమాట. సో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది దే క్లాసిఫై, యూరోప్ ఎస్పెషలీ యూరోపియన్ యూనియన్ క్లాసిఫైస్ ఇథిలీన్ ఆక్సైడ్ యాజ్ అ క్లాస్ 1 కార్సినోజన్. సో యూరోప్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది కంప్లీట్లీ బ్యాన్డ్. ఎంత విడ్డూరం అండి ఇది. ఫ్రమ్ 1991 దే బ్యాన్డ్ ఇట్. ఓకే. యా. అండ్ మామూలుగా ఇథిలీన్ ఆక్సైడ్ ఏంటి పెస్టిసైడ్గా వాడతారా? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ పెస్టిసైడ్ అండ్ ఆల్సో ఇట్స్ అ ఫ్యూమిగెంట్ అండి. అంటే ఇది ఎందుకు వాడతారంటే స్పైసెస్లో ఇథిలీన్ ఆక్సైడ్ వాడినప్పుడు మాయిశ్చర్ రాకుండా ఇట్ ప్రివెంట్స్ గ్రోత్ ఆఫ్ సాల్మొనెల్లా అండ్ ఈకోలై. సో సాల్మొనెల్లా అండ్ ఈకోలై అవి అందులో మాయిశ్చర్తో పాటు వస్తే ఫుడ్ బార్న్ డిజీజెస్ వస్తాయి అన్నమాట. సో అవి రాకుండా డ్రైనెస్ మెయింటైన్ చేయడానికి మనకి ఇది ఫ్యూమిగెంట్గా వాడుతున్నారు. అదే ఆల్మోస్ట్ మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి తెచ్చుకున్నట్టు, అంటే ఒక సమస్యని అరికట్టడానికి యాడ్ చేసే ఈ అడిటివ్ వల్ల ఇంకా చాలా పెద్ద మహమ్మారి లాంటి సమస్య రావచ్చు అని చెప్పి కనుగొన్నారు. కరెక్ట్. ఇప్పుడు యాక్చువల్లీ ఇథిలీన్ ఆక్సైడ్ మరి పర్మిసిబుల్ లిమిట్స్ FSSAI అప్రూవల్ ఉంటే ఇస్ ఇట్ దట్ డేంజరస్ నిజంగా? ఇన్ అ స్మాల్ అమౌంట్ ఇట్ ఈస్ నాట్, బట్ మనం కంటిన్యూస్లీ దానికి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటే అప్పుడు అది కార్సినోజన్గా మారుతుంది. ఇంకోటి మ్యూటేషన్స్ కూడా కాజ్ చేయొచ్చు. అంటే బాడీలో మ్యూటేషన్స్ వచ్చి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇఫ్ యూఆర్ ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్, ఇట్ కెన్ కాజ్ మ్యూటేషన్స్ ఇన్ ఫీటస్. సో అదనమాట. అంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉండకూడదు. సో వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే, దట్ ఈస్ విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్స్ అంటే మీనింగ్ అది. సో యూ షుడ్ నాట్ బి, అంటే కంటిన్యూస్గా మనం ఎక్స్పోజ్ అవుతూ ఉండకూడదు అనమాట.
సో ఎనీవే అది చాలా ఐడియల్ పదార్థం అయితే కాదు. Yeah. న్యూట్రిషనలీ ఇట్స్ ఏ విధంగా హెల్ప్ఫుల్ కాకుండా అది హార్మ్ఫుల్. కానీ చిన్న మోతాదులో దాన్ని భరించవచ్చు, టాలరేట్ చేసి అంటున్నారు మీరు. కరెక్ట్. రైట్. సో ఇతర ఫుడ్ అడిటివ్స్ గురించి మాట్లాడాం. కొంతకాలం క్రితం ఒక ప్రముఖ ఇన్స్టెంట్ ఫుడ్ కంపెనీ, ఒక నూడిల్స్ కంపెనీ దాని ప్రోడక్ట్ని రివోక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇఫ్ యూ రిమెంబర్. ఎందుకండి, అంటే ఎందుకు ఇలాంటి ఒక సడన్ రియలైజేషన్ వస్తుంది? అండ్ ఐఎమ్ జస్ట్ వండరింగ్, ఎందుకు అసలు సింగపూర్, హాంకాంగ్లో దీన్ని టెస్ట్ చేసి ఉంటారని చెప్పి. వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసిన ప్రోడక్ట్స్ ఎవ్రీ 6 monthsకి వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ అని. వాళ్ళు వేరే కంట్రీ, అంటే మన ఇండియా నుంచి వెళ్తుంది కదా, Yeah. సో దట్ ఈస్ Export for us, for the import for them. ఇంపోర్ట్ ఫర్ దెమ్. సో ఆ ప్రోడక్ట్స్ ఎవ్రీ 6 monthsకి వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఇది సడన్గా బయటకు వచ్చింది అనమాట. Correct. యునో FSSAI ఈజ్ సడన్లీ సర్ప్రైజ్డ్, అండ్ మన స్పైస్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా. సో ద గవర్నమెంట్, మన గవర్నమెంట్ వాళ్ళకి దే గేవ్ అన్ ఆర్డర్ టు సీ దట్, అంటే ఏ స్పైసెస్లో ఎంతెంత ఇథిలీన్ ఆక్సైడ్ ఉంది టెస్ట్ చేయమని. ఇప్పుడు ప్రతిదీ అన్ని స్పైసెస్ మన FSSAI వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం. రైట్. యా. అసలు బట్ ఎందుకు రివోక్ చేశారు లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నూడిల్స్? ఓకే, అది అగైన్ దే సెడ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కలరెంట్స్, అగైన్ దే సెడ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ కెనాట్ బి కన్జ్యూమ్డ్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అని చెప్పేసి అది రివోక్ చేశారు. కానీ అగైన్ హౌ ఆఫెన్ వీఆర్ కన్జ్యూమింగ్ అనేది క్వశ్చన్. రైట్. ఇప్పుడు మనం డైలీ తీసుకుంటున్నామా? డైలీ అంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ డైలీ ఇన్ అ వీక్ ఎన్ని టైమ్స్ తీసుకుంటున్నాం? ఎన్ని టైమ్స్ తీసుకుంటే అది బాడీకి హార్మ్ఫుల్ అవుతుంది? ఇట్స్ నాట్ న్యాచురల్. ఇప్పుడు ఇన్స్టెంట్ నూడిల్స్ అనేవి ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ల్యాబ్ మేడ్. సో ఎనీ ల్యాబ్ మేడ్ ప్రోడక్ట్ మనం తీసుకుంది బాడీకి హార్మ్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పిల్లలు ఉండే ఇళ్లలో చాలా రెగ్యులర్గా తింటారండి. అవును. స్కూల్ నుంచి వచ్చాక ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే, ఆకలేస్తుందంటే వాళ్ళు నోరు మూసుకొని తినేస్తారు, మన ఇబ్బంది పెట్టరని పేరెంట్స్ కూడా చాలాసార్లు బకెట్లు చేసి ఇచ్చేస్తారండి పిల్లలు. 4 పిల్లలు ఉంటే అందరికీ. అవును. సో బేసికలీ అది ఇట్ ఈస్ డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసినా కానీ అందులో డీహైడ్రేటెడ్ ఉంటుంది. అది యూ టేక్ అవుట్ ద మాయిశ్చర్ ఫ్రమ్ దాట్. ఇంకొకటి ఆ ప్యాకెట్ మసాలా వస్తుంది, మీకు తెలిసే, అది మనం కట్ చేసి వేసినప్పుడు ఇట్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ కలరెంట్స్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. కరెక్ట్. యా. సో ఆ కలరెంట్స్ అండ్ ఫ్లేవర్ ఎన్హాన్సెస్ ఉంటాయి కొన్ని ఫుడ్స్లో. ఆ ఫ్లేవర్ ఎన్హాన్సెస్ ఇస్ వాట్ ఇట్ ఇంక్రీజెస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లేవర్ మన ఫుడ్లో. MSG, monosodium glutamate. సో ఆ MSG కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. సో మన ఎస్పెషలీ మన చైనీస్ ఫుడ్స్ ఉంటాయి, ఇండో చైనీస్ ఫుడ్స్లో MSG వేస్తుంటారు. దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ కార్సినోజెనిక్ మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు. రెగ్యులర్గా అంటే ఒక జస్ట్ గివ్ ఒక బాల్ పార్క్, ఒక వారానికి 3 సార్లు అంటే రెగ్యులరేనా? ఎస్, వారంకి ఇన్ అ వీక్ 3 to 4 times ఈజ్ రెగ్యులర్. ఈస్ కన్సిడర్డ్ రెగ్యులర్. Yes. సో అంతకంటే తక్కువలో అంటే చూసి చూడనట్టు ఊరుకోవచ్చు, కానీ స్టిల్ నాట్ గుడ్. If I can say not regular అంటే మీరు monthly once if you can eat, that's fine. దట్స్ ఫైన్. Yeah, మంత్లీ వన్స్ వరకు భరించవచ్చు. Yeah. అది. సో బేసికలీ ఎవ్రీథింగ్ మన లివర్ డీటాక్స్ చేస్తుంది, ఎవ్రీథింగ్. సో ఏది తీసుకున్నా మన లివర్ అనేది డీటాక్స్ చేస్తుంది. సో అది డీటాక్స్ ఇఫ్ యూ గివ్ ఇట్ వన్స్ అ మంత్ బాడీలో డీటాక్స్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ అది డీటాక్స్ అవ్వకుండానే మనం 2nd dose తీసుకొని, 3rd dose తీసుకొని, 4th dose తీసుకుంటే రైట్, అది దట్ విల్ లీడ్ టు diseases and cancer causing substances in the body. సడన్గా ఈ ఎపిసోడ్ తోటి, ఇటువంటి గతంలో జరిగిన ఎపిసోడ్స్ తోటి మామూలుగా ఇన్ఫ్యాక్ట్ మనం యాంటీబయాటిక్స్ ఎక్స్ట్రీమ్ కేసెస్ గురించి మాట్లాడక్కర్లేదు, మన డైలీ లైఫ్లోనే మనకి తెలియకుండా చాలా టాక్సిక్ సబ్స్టెన్సెస్ మన శరీరంలోకి వెళ్తున్నాయి అనే ఒక భావన చాలామందికి, హెల్త్ ఫ్రీక్స్కి ఎస్పెషలీ హెల్త్ పట్ల బాగా శ్రద్ధ చూపే వారికి వచ్చిందండి. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్. పళ్ళు చాలా ఆరోగ్యకరం అనుకుంటూ ఉంటాం మనం, కానీ పళ్ళని పండించడానికి కూడా పరిపక్వత రావడానికి దే ఆర్ యాడింగ్ అ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ వినికిడి. ఎస్, ఇప్పుడు అది కాల్షియం కార్బైడ్ గ్యాస్ యూస్ చేస్తున్నారు. కార్బైడ్ వాడితే ఏమవుతుందంటే ఎస్టిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్తో రైపన్ చేస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్లో మనం మ్యాంగోస్ ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాం. దాన్ని రైపనింగ్ ఎలా చేశారు? ఈజ్ ఇట్ ఆర్టిఫిషియల్ కార్బైడ్తో చేశారా, లేకపోతే న్యాచురల్గా పండిందా, చెట్టు పైన పండిందా అని చూసుకొని తినాలన్నమాట. ఎందుకంటే ఇవి తింటే కనుక లాట్ ఆఫ్ డిజీజెస్, యూ గెట్ లాట్ ఆఫ్ డిజీజెస్. ఆల్సో ఇట్ కెన్ లీడ్ టు, ఇఫ్ యూ కంటిన్యూస్లీ ఈట్ దిస్, ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు క్యాన్సర్. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. అండ్ అలాగే ఇరిటెంట్స్, ప్యాలెట్లో కూడా పొక్కులు రావడం లాంటివి కూడా చాలా మందిని చూసాం ఫ్రూట్స్ తినగానే. yes, this is all because of that carbides వల్ల పండించడం వల్ల. yes. మరి ఎలా తెలుస్తుంది డాక్టర్ లక్ష్మి గారు ఇది ఎలా పండించారు ఏంటని? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు నో?
See, first of all, what I do is I smell them. So especially when I smell the mangoes, I mean, maybe నాకు తెలుస్తుందేమో if how it is ripened అనేది. ఇంకొకటి మనం కార్బైడ్ తో పండించినవి మనం మ్యాంగోస్ కొనుక్కొని కట్ చేసినప్పుడు ఒక సైడ్కి ఫుల్గా రైపెన్ అయి ఉంటుంది ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీల్, ఇంకొక సైడ్ లోపల ఇట్ ఈస్ వైటిష్ అంటే పండకుండా ఉంటుంది. సో హాఫ్ పండి హాఫ్ పండకుండా ఉంటే దట్ ఈస్ డెఫినెట్లీ దట్ మీన్స్ అది కార్బైడ్తో అది పండించినట్టు. సో డోంట్ ఈట్ ఇట్. కట్ చేస్తే మీకు తెలుస్తుంది అది ఎలా రైపెన్ అయింది ఫ్రూట్ అనేది. రైట్. ఫ్రూట్స్ టాపికే కంటిన్యూ చేస్తూ లీచీస్లో అలాగే సపోటాలలో చాలా సందర్భాల్లో మామిడి పళ్ళలో అరటిపళ్ళలో అవును ఇది మనం చూస్తున్నాం. అంటే అరటిపండు రైప్గా కనిపిస్తుంది కానీ తింటూ ఉంటే కాయ లాంటి ఫీలింగ్ వస్తుంది, నోట్లో ఒకలాంటి జిగురు వగర రావడం అనమాట. యా, అంటే ఇవన్నీ కూడా దీంతో కార్బైడ్తోనే రైపెన్ చేసినవి అనమాట, ఎస్టిలిన్తోనే. సో యూ కెన్ యాక్చువల్లీ మేక్అవుట్ లైక్ మీరు అన్నట్టు అట్టిపండు తిన్నప్పుడు హాఫ్ రాగా ఉంటుంది, హాఫ్ పండుగా ఉంటుంది. దెన్ దట్ మీన్స్ దిస్ ఇస్ డెఫినెట్లీ రైపెండ్ బై ఇట్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బనానాస్లో మనకు తెలియదు కొనుక్కునేటప్పుడు, ఎవ్రీథింగ్ లుక్స్ ఎల్లో ఫ్రమ్ ద అవును అవుటర్ సైడ్, బయట నుంచి అన్నీ ఎల్లోగానే ఉంటాయి. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మనకి కనిపెట్టలేం అది ఎలా రైపోయింది అనేది కనిపెట్టలేం తినే వరకు. కరెక్ట్. సో తిన్నాక ఇన్ కేస్ మీకు డౌట్ వచ్చింది అనుకోండి దట్ ఇట్ ఈస్ అది కార్బైడ్తో రైపెన్ అయిందని ఇది వరకు చీటా మౌజ్ అని వచ్చేదండి. అవును, చాలా చక్కగా బ్లాక్ స్పాట్స్ ఉండే, చాలా హై షుగర్స్ ఉంటాయి, చాలా స్వీట్ గా బాగుంటుంది కూడా. అవును, ఆ పళ్ళు అసలు కనిపించకపోదా ఇప్పుడు చూడడానికి రాక్షసంగా ఉంటున్నాయి పెద్ద పెద్ద అరటిపళ్ళు. అవును, బట్ వాటిని యాక్చువల్లీ తింటే రుచి పచ్చలేదు. అవును. సో ఇవన్నీ మళ్ళీ జెనెటికలీ మోడిఫైడ్ అండి. ఇప్పుడు మీరు వాటర్ మిలన్ చూస్తే ముందు వాటర్ మిలన్ సైజ్ చిన్నగా ఉండేది, ఇప్పుడు పోతూ పోతూ ఇంత పెద్దగా అవుతుంది. ఇవన్నీ జెనెటికల్లీ మోడిఫైడ్, అంటే డిజీజెస్ రాకుండా. వాటర్ మిలన్స్లో కూడా మనకి సీడ్లెస్ వాటర్ మిలన్స్ అని వస్తున్నాయి, ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్. సో పోతుంటే మనకు ఫుడ్ అంతా జెనెటికల్లీ మోడిఫైడ్ అయిపోయి మనకి డిజీజ్ కాజింగ్ సబ్స్టెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి, బాడీలో టాక్సిన్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో దట్ ఈస్ ద థింగ్. మంచి పాయింట్ అండి. అండ్ ఈ మధ్య ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్ కానీ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నారు వాటర్ మెలన్లో లోపల ఎర్రగా ఉండడానికి. అలాగే తొందరగా పండలేదని ఇదే ప్రాబ్లం. జరుగుతుందండి ఇది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ మధ్య ముందు మీరు కట్ చేసిన వాటర్ మిలన్ చూస్తే కొంచెం పింకిష్గా ఉండేది. సో ఈ మధ్య తీసుకున్న చిన్న గ్రీన్ వాటర్ మిలన్స్ మనం కట్ చేసినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ రెడ్, మొత్తం రెడ్గా ఉంటుంది. అండ్ మనకి షుగర్ వేయకుండా I give my children juice, watermelon juice ఇచ్చినప్పుడు ముందు పింక్గా ఉండేది, అందులో కొంచెం షుగర్ యాడ్ చేయాల్సి వచ్చేది ఎందుకంటే అంత స్వీట్గా ఉండదు ఈ వాటర్ మిలన్. సో అందుకని ఇప్పుడు దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ యాడింగ్ షుగర్, అది దానికదే ఇట్ ఈస్ స్వీట్, మళ్ళీ ఇట్ ఈస్ రెడ్డిష్ కలర్ ఆల్సో. అవును, దట్ ప్యూర్ బ్రైట్ రెడ్ వాటర్ మిలన్. సో naturally అది I doubt that they are injecting colors, అందులో they are షుగర్స్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు. సో మనం ఆ పింకిష్ వాటర్ మిలన్ అనేది దొరికేది ఈ మధ్య చాలా తక్కువ. ఒక 2 types ఆఫ్ వాటర్ మిలన్స్ ఉంటాయండి, ఒకటేమో ఫుల్ గ్రీన్, ఒకటేమో రిండ్స్తో ఉంటుంది లైట్ గ్రీన్ కలర్. ఆ లైట్ గ్రీన్ కలర్ కట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎర్లియర్ పింకిష్ విత్ సీడ్స్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు సీడ్స్ లేదు, అది పింకిష్ కూడా లేదు. అవును, అంత మారిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే డాక్టర్ లక్ష్మి, మీరు ఫుడ్ సైన్స్లో ఉన్నారు కాబట్టి ఎందువల్ల మనకి ఆరోగ్యకరంగా మంచి పళ్ళు, మంచి టేస్టీగా ఉండే వెజిటబుల్స్ రావట్లేదు? ఒకటి పాపులేషన్, సప్లై అండ్ నీడ్, డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది, అదొకటి. పాపులేషన్ పెరిగింది, సో దానికి సరిగ్గా డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయాలి అనుకుంటే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ farmers are doing or people are doing outside. So ఇది దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే టు హ్యావ్ వన్ ఆర్గానిక్ ఫార్మ్ మన బ్యాక్ యార్డ్లో, ఎంత వీలైతే అంత. ఇప్పుడు మనకి కోవిడ్ అప్పుడు చాలా మంది టెర్రస్ మీద గార్డెన్స్ పెట్టుకున్నాం, ఓకే, ఆకుకూరలు పండించుకున్నాము, ఇలా అన్నీ చాలా చేసుకున్నాం. వీలైనంత వరకు మనకి ఒక చిన్న గార్డెన్ ఉంటే ఇంట్లో, బాల్కనీలో కానీ టెర్రస్లో కానీ, ఒక సింక్ పక్కనైనా సరే, సింక్ పక్కన మీకు ఇప్పుడు హర్బ్స్ వచ్చేస్తాయి. మీకు అనియన్ పెట్టుకోవచ్చు, మీరు ఉల్లిపాయ పెట్టుకుంటే ఉల్లాకు వచ్చేస్తుంది, ఇంకోటి కొరియాండర్ వచ్చేస్తుంది, అది కొత్తిమీర వచ్చేస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఈ సింక్ పక్కన పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఎంత వీలైతే అంతవరకు ఒక కొంచెం న్యాచురల్గా పెరిగేటి ఒక టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలి మనందరూ. దాట్ వుడ్ బి ఐడియల్. బట్ అగైన్ డిజీజెస్ రాకుండా ఎందుకున్నారు మన యాన్సిస్టర్స్ అంటే,
ఫ్రమ్ ఫామ్ టు కుకింగ్ అండి. సో ఎర్లియర్ ఏంటంటే ఇంటి వెనకాల ఫామ్ ఉండేది, అక్కడ పొలంలో నుంచి కట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసి వెంటనే కడిగేసి అది కట్ చేసి వండేసేవారు, వండాక వెంటనే తినేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కడ పండుతుందో తెలీదు, ఏం అడల్ట్రెన్స్ యాడ్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే యాపిల్ కూడా బాగా వ్యాక్స్ చేస్తారు కదా. యాపిల్ ఈజ్ వ్యాక్స్డ్ అండి, యాపిల్ ఈజ్ వ్యాక్స్, దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇప్పుడు ఎక్కడ పండుతుందో తెలీదు, పండాక ఎన్ని రోజులు తర్వాత మనం కొనుక్కుంటున్నాం. కరెక్ట్. ఆ కొనుక్కున్నది మళ్ళీ తీసుకొచ్చి మనం రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో. మళ్ళీ రెఫ్రిజిరేటర్ నుంచి తీసి అది సరిగ్గా వాష్ చేయాలి, ఆ వాషింగ్ కూడా పెస్టిసైడ్స్ పోయేట్టు వాష్ చేయాలి, అలా వాష్ చేయలేకపోతున్నాం మనం. అండ్ దెన్ వీ కుక్ ఇట్, ఆఫ్టర్ వీ కుక్ ఇట్ ఇమీడియట్గా కన్సంప్షన్ ఉండదు, అది ఒక 2-3 days కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, మైక్రోవేవ్ చేసుకొని సో తింటారు. దాదాపు చచ్చిపోయిన ఒక ఫైబర్ పదార్థం తింటున్నాం మనం, Exactly. విత్ సో మెనీ అదర్ అడిటివ్స్ లెఫ్ట్ ఓవర్, బికాజ్ అదేమి డిజాల్వ్ అవ్వదు కదా. ఎగ్జాక్ట్లీ. సో న్యూట్రిషన్ అనేది మీరు ఆలోచించండి, ఫ్రమ్ బ్యాక్ యార్డ్ టు అవర్ స్టవ్ ఎంత తక్కువ గ్యాప్ ఉంటే అంత న్యూట్రిషియస్గా మనం తినగలుగుతాం. అంతే. సో అది ఈ మధ్య లేదు కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం వీ హ్యావ్ టు టేక్ కేర్, లైక్ ఎక్సర్సైజ్ కానీ, వాటర్ కానీ, స్లీప్ కానీ, స్ట్రెస్ కానీ, బికాజ్ అంత న్యూట్రిషియస్ ఫుడ్ మనకి దొరకట్లేదు కాబట్టి. రైట్. యా. ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ లక్ష్మి, మామూలుగా ఎగ్స్లో కూడా న్యూట్రిషనలీ ఎన్రిచ్డ్ అని, అవి ఇవి రకరకాలు, ఇంకా కేజ్ ఫ్రీ అని, తర్వాత ధాన్యం మాత్రమే వేసిందని, లేకపోతే కోడి బాగా మెడిటేషన్ చేసిందని, రకరకాల లేబుల్స్తో అమ్ముతున్నారు. ఎస్. ఒక ఎగ్కి ఇంకో ఎగ్కి డిఫరెన్స్ ఉందా? డెఫినెట్లీ అండి. సో బేసికలీ ఇప్పుడు మనకి పౌల్ట్రీ ఫామ్ నుంచి వచ్చే ఎగ్స్, బికాస్ దే ఆర్ హార్మోన్ ఇండ్యూస్డ్, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. సో ఇప్పుడు కేజ్ ఫ్రీ ఎగ్స్ అనేవి ఏంటంటే హెన్స్ కేజ్లో పెట్టకుండా అలా మామూలుగా దాని న్యాచురల్ హ్యాబిటాట్లో తిరుగుతూ హెన్ లే చేసిన ఎగ్స్, అది స్ట్రెస్ ఉండదు దానికి. దే డోంట్ హ్యావ్ స్ట్రెస్ అండ్ ఇట్ ఈస్ నాట్ యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్. అంటే దాని గ్రోత్ టైం, అంటే దాని న్యాచురల్ గ్రోత్ టైంలో పెరుగుతుంది అది. సో ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్లో వచ్చే హెన్స్ అండ్ చికెన్ ఏంటంటే దే ఆర్ ఇంజెక్టెడ్ విత్ హార్మోన్స్ వేర్ తొందరగా పెరిగిపోతాయి హెన్స్. పెరిగిపోయాక దాన్ని యునో దే మేక్ ఇట్ యాజ్ అడల్ట్ చికెన్ ఇస్ కట్ అండ్ సెండ్ ఇట్ టు ద మీట్ థింగ్స్. సో అందుకని ఈ గ్రేజ్డ్ హెన్స్ విచ్ ఆర్ న్యాచురల్ హ్యాబిటాట్లో వచ్చిన ఎగ్స్, దే ఆర్ హెల్దియర్ దాన్ ద పౌల్ట్రీ ఎగ్స్ దట్ వీ గెట్. అండ్ సమ్ టైమ్స్ ఈ విటమిన్ డి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు ఫీడ్లో. సో ఆల్ దాట్ ఎక్స్ట్రా ఫీడ్లో యాడ్ చేసింది ఇట్ గివ్స్ హెల్దియర్ ఎగ్స్. యా. బట్ అగైన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, కంట్రీ సైడ్ వెళ్ళిన కంట్రీ ఎగ్స్, ఇప్పుడు మన ఊళ్ళో పెరిగే చికెన్ పెట్టే న్యాచురల్ ఎగ్స్ కంటే బెటర్ ఇంకొకటి లేదు. యా. ఒక బ్రాండ్ ఆఫ్ చికెన్, అందులో యాంటీబయాటిక్స్ అండ్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా ఇటీవల నిన్నగాక మొన్న బయటపడింది వార్తల్లో. 2 days back. దానివల్ల ఇన్ఫ్యాక్ట్ తినే పిల్లలకి ప్రీమెచ్యూర్ ప్యూబర్టీతో పాటు రకరకాల సమస్యలు, అంటే పీసీఓఎస్, పీసీఓడి, ఇలా రకరకాలు వింటున్నామండి. అంటే ఇదివరకు లాస్ట్ జనరేషన్లో లేనివన్నీ కూడా. సో రీసెంట్లీ I have a friend who's a gynecologist who's been practicing in a well-known hospital. తనతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తుందంటే, when she asks them, అంటే డైటరీ హ్యాబిట్స్ గురించి అడుగుతున్నప్పుడు, పౌల్ట్రీ అంటే చికెన్ ఎక్కువ తినే వాళ్ళ ఉమెన్లో వాళ్ళలో పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఆల్సో క్యాన్సర్ బాబోయ్ ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు, ఇన్ కంపారిజన్ టు ఫిష్ ఆర్ రెడ్ మీట్. సో కన్జంప్షన్ ఆఫ్ చికెన్ అంటే ఆల్మోస్ట్ డైలీ తినే వాళ్ళు వీఆర్ సీయింగ్ దట్ ఆ పీసీఓడి అనేది, ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది, ఇలాంటి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది బేసికలీ ఐ థింక్ బికాస్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ దట్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ అవర్ పౌల్ట్రీ. సో అది కేర్ఫుల్గా ఉండి బేసిక్గా what can we do about it is one question again you will ask me. So what can we do about it is have poultry in moderation, maybe once a week you can eat fish, you can eat red meat once a while. fish daaka raaledu, inka fish varki raaledu, but all other meat is ante so contaminated ante so somewhat enhanced with so many other things. Yes. సో అయితే మరి ఫైనల్గా మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఇంట్లో కూరగాయలు పండించుకోవడం అన్నారు. ఓకే. అలాగే మసాలా పొడులకి అమ్మమ్మ తాలూకు రెసిపీలు తీసి వేయించి ఇంట్లోనే నిల్వ ఉంచుకుంటే బెటర్ అంటారు. అయితే డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి రసం పొడి రెసిపీ తెలుసు, ఏ పప్పులు వేసుకొని ఏది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కందిపప్పు, జీలకర్ర,
మిరియాలు కొంచెం ధనియాలు ఇష్టం ఉంటే ఒక ఎండుమిరపకాయ, మెంతులు. కొంచెం మెంతులు, ఇంగువ. యా, యా అది వేసుకుని మెంతులు వేస్తారా మీరు రసంలో? మెంతులు కూడా వేయాలి. అన్ని వేసి రోస్ట్ చేసేసుకుని పొడి చేసుకుని పెట్టుకోవడం. ఎస్ మిరియాలు మోస్ట్ ఇంపార్టెంట్, జీలకర్ర మిరియాలు. Yeah. అలా సాంబార్ పొడి కూడా ఇప్పుడు వాళ్ళు వేసే కలరెంట్స్ బదులు మనము టర్మరిక్ అంటే పసుపు ఎలా కంటామినెంట్ లేకుండా వాడాలి అని అంటే మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయి. పసుపులో కూడా కంటామినేషనా? ఆఫ్ కోర్స్. ఫుడ్ కలరా? ఎస్, ఆర్సనిక్ అనేది ఎల్లో కలర్ ఆర్సనిక్ దట్ ఆల్సో కాజెస్ మ్యూటేషన్స్ అండ్ మనకి క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇంకొకటి చిల్లీ పౌడర్లో బ్రిక్ పౌడర్ యాడ్ చేస్తూ ఉంటారు. బాబోయ్. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకి టర్మరిక్ రూట్ వస్తుంది మనకి వింటర్లో, అది తీసుకొని డ్రై చేసుకొని యూ హ్యావ్ టు సెండ్ ఇట్ ఫర్ గిర్నీ మనకి. సో అది న్యాచురల్గా ఒకటి యూ కెన్ బ్లెండ్ దాట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్రీజర్ అండ్ యూజ్ ఇట్ త్రూ అవుట్ ద ఇయర్. అలా వాడుకోవచ్చు. టర్మరిక్, చిల్లీ పౌడర్, బీ కేర్ఫుల్ ఆన్ వాట్ యూ యూజ్. చిల్లీ పౌడర్ ఎలాగంటే ఇఫ్ యూ గెట్ అన్ ఆర్టిఫిషియల్ వన్, అంటే అది ఆర్టిఫిషియలా న్యాచురలా తెలియకుండా ఎలా ఉంటుంది అంటే మనకి ఆర్టిఫిషియల్ అయితే ఇట్ సింక్స్, వాటర్లో వేసినప్పుడు అది సింక్ అయిపోతుంటుంది అనమాట. సో దట్ ఈస్ కొన్ని వేస్ ఉన్నాయి తెలుసుకోవడానికి. మళ్ళీ చెప్పండి ఒకసారి, హౌ డు యు నో వాట్ ఇస్ ఆర్టిఫిషియల్? ఇప్పుడు మేము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో చిల్లీ పౌడర్ తీసుకొని మీరు వేసినప్పుడు అది న్యాచురల్ అయితే ఫ్లోట్ అవుతుంది, అది ఆర్టిఫిషియల్ అయితే బ్రిక్ పౌడర్ అనుకోండి, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ హెవియర్, సో ఇట్ సింక్స్, కిందకి వెళ్ళిపోతుంది, గ్లాస్ కిందకి వెళ్ళిపోతుంది. ఇంకొకటి మన కాఫీలో చిక్రీ ఎక్కువ యాడ్ చేస్తుంటారు, సిన్నమన్లో బార్క్ యాడ్ చేస్తుంటారు, న్యాచురల్ సిన్నమన్ లేకుండా వేరే ట్రీ బార్క్స్ వేస్తుంటారు. సో ఇలా చాలా అడల్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు గీలో కూడా వనస్పతి యాడ్ చేస్తుంటారు. సో అడల్ట్రేషన్ అనేది ఇట్స్ ఎవ్రీవేర్. సో బీ కేర్ఫుల్, అంటే కేర్ఫుల్గా మనం చూస్ చేసుకోవాలి రైట్ బ్రాండ్స్, రైట్ ప్రొడక్ట్స్, ఎస్పెషలీ హనీ. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. ఫేవరెట్ సబ్జెక్ట్. అందరూ తేనె మంచిదని చెప్పి తాగేస్తుంటారు పొద్దున. ఎస్పెషల్లీ డ్యూరింగ్ కోవిడ్. స్వప్న, నా దగ్గరికి చాలా మంది కోవిడ్ అప్పుడు వాళ్ళకి దేవర్ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ అప్పుడు అందరికీ హెల్త్ మీద కాన్షియస్ ఎక్కువైపోయి హనీ కొనేసుకొని దాన్ని ఒక 1 టీ స్పూన్ మార్నింగ్ వాటర్లో వేసేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగుతూ ఉండేవాళ్ళు హనీ. సో హనీ సేల్స్ వాజ్ వెరీ హై డ్యూరింగ్ కోవిడ్. అది ఎందుకంటే హనీ మంచిదని తీసుకుంటారు, బట్ దేర్ ఆర్ ఐ థింక్ ఓన్లీ 3 to 4 బ్రాండ్స్ ఆఫ్ హనీ న్యాచురల్గా వచ్చేవి. ఈ వేరే హనీ అంతా హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్. ఇంకొకటి దే గెట్ సంథింగ్ కాల్డ్ యాజ్ an ingredient which is mailed from చైనా నుంచి వస్తుంది. అది దాన్నే ప్రాసెస్ చేసి అది హనీ లాగా అమ్ముతూ ఉంటారు, విచ్ ఈస్ యాక్చువల్లీ షుగర్, నథింగ్ బట్ షుగర్. సో మనం హనీ కొనుక్కున్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనకి న్యాచురల్ హనీకి ఆర్టిఫిషియల్ హనీకి ఈజీగా టేస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ యూ టేస్ట్ ఇట్, ఆఫ్టర్ టేస్ట్ అనేది కొంచెం బిటర్నెస్ వస్తుంది గొంతులో. అండ్ ఆల్సో మనం హనీ స్టోర్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో గడ్డగడుతుంది, అది ఆర్టిఫిషియల్ హనీ. న్యాచురల్గా మీరు 1 year 6 months పెట్టినా కానీ అది లిక్విడ్గా ఉంటే దట్ ఈస్ న్యాచురల్ హనీ. ఇది చాలా అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు యాజ్ వి వైండ్ అప్ దిస్. ఇంకొకటి, 1 టీ స్పూన్ మీరు ఒక డ్రాప్ తీసుకొని వాటర్లో వేసినప్పుడు ఇట్ షుడ్ నాట్, ఆ డ్రాప్ వాటర్లో కలిసిపోకూడదు, ఆ వాటర్ డ్రాప్లో అలాగే థిక్గా ఉండాలి, అది న్యాచురల్ హనీ. మరి నిమ్మకాయ నీళ్ళలో హనీ వేసి తాగమంటారు కదా, అప్పుడు కలుస్తుంది కదా? అప్పుడు మనం కలుపుతూ ఉంటే కలపకుండా అది న్యాచురల్గా అలా నిలబడితే రియల్ హనీ. ఎస్, లేదంటే అది షుగర్ సిరప్. ఎస్, అది. ఎస్. సో ఐ థింక్ ఈ మిరప్పొడి టిప్ ఇచ్చారు, అండ్ అలాగే ఇది కూడా చెప్పారు హనీ గురించి, అండ్ ప్లస్ లాట్ ఆఫ్ అదర్ వెరీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. బికాజ్ ఐ ఫీల్ రాబోయే తరాలకి మెడిసిన్స్ కాదు, వీ కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ అండ్ హీల్ అవర్ సెల్ఫ్స్ ఓన్లీ త్రూ ఫుడ్, అండ్ బై బీయింగ్ యాజ్ క్లోజ్ టు నేచర్ as possible. Yes, and also try to make all your masalas at home mostly. So basically ఇప్పుడు once in a month if you are using it, that's fine, but out of country, so నేను కొన్ని రోజులు యుఎస్లో ఉన్నాను, సో మాకు తొందరగా కావాలి అని అంటే ఇలాంటి మసాలాలు ఎక్కువ వాడుతూ ఉంటాం. యాజ్ ఇప్పుడు ఇంట్లో ఫ్రెండ్స్ వస్తున్నారు, ఈ మసాలాలు కొనేసుకొని అందులో కొంచెం పెరిగేసేసి చికెన్లో మ్యారినేట్ చేసేసి వి త్రో ఇట్ ఇన్ ది ఓవెన్, ఇలా చేసుకుంటూ ఉంటాం. సో ఇట్స్ అన్ ఈజీ ఫుడ్ ఫర్ దెమ్. సో వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే జస్ట్ ట్రై టు మేక్ న్యాచురల్ హోమ్ మేడ్ మసాలాస్ ఎట్ హోమ్ అండ్ ట్రై యూజింగ్ దెమ్ టు అవాయిడ్ గెటింగ్ క్యాన్సర్స్ ఆర్ గెటింగ్ అదర్ డిజీజెస్ ఇన్ ద హౌస్. ఎక్సలెంట్ అండి. అండ్ మనం మర్చిపోకూడదు కాబట్టి జస్ట్ ఒక ఫైనల్ పాయింట్, ఆ మధ్యకాలంలో నెయ్యిలో కూడా, అంటే మనం చాలా అద్భుతమైన నెయ్యి, బెస్ట్ నెయ్యి నమ్మే బ్రాండ్స్లో కూడా
ఏదో అడిటివ్ ఉంది, దానివల్ల చాలా అంటే వాసన గుమగుమలాడడానికి ఒక అడిటివ్ వేస్తున్నారని చెప్పి వినికిడి. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఇట్. అది అఫీషియల్గా కోర్స్ అప్పట్లో బయటకు వచ్చింది, కానీ మేము బ్రాండ్ నేమ్స్ అవాయిడ్ చేస్తున్నాం. వాటి నేతిలో కూడా కంటామినేషన్ ఉంటుంది కదా. డెఫినెట్లీ నెయ్యిలో కూడా ఈ మధ్య కంటామినేషన్ అప్పటి నుండి ఇప్పుడు వరకు కంటామినేషన్ వస్తుంది. సో దానికి బేసికలీ కలరెంట్స్ అనేది ఎక్కువ యాడ్ చేస్తుంటారు నెయ్యిలో. ఇంకొకటి ఫ్లేవర్ అనేది మనం వేడి చేసినప్పుడు ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్ ఎక్కువగా వేస్తున్నారు నెయ్యిలో. సో ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్ మనము అగైన్ it is difficult to make నెయ్యి at home, but another easy process is you can get butter, outside butter తీసుకొచ్చి మనం ఎక్కువగా వేడి చేస్తే that will turn into ghee. అవును, clarified butter you can use that also as ghee. ఎందుకంటే మంచి మేగడుండే పాలు దొరికితే గనక మేగడ తీసి ఒక వారం రోజులు పెట్టామంటే 10 రోజులు పాటు సరిపడా నెయ్యి వచ్చేస్తుంది హ్యాపీగా. ఇలా వేస్ ఉన్నాయండి. ఇఫ్ వి డెడికేట్ లిటిల్ టైమ్ టు ద కిచెన్, మనం కిచెన్లో కొంచెం కేర్ఫుల్గా ఉండి ఇవాళ వచ్చిన మిల్క్ వేడి చేసి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసేసుకుంటే అందులో పైన మీగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 వీక్ ఒకసారి మనం చేసుకోవచ్చు. అండ్ దట్ స్మెల్ ఇస్ రియలీ గుడ్. వాట్ ఫ్లేవర్ వీ గెట్ ఆఫ్ న్యాచురల్, చాలా నటీగా భలే ఉంటుంది. తమలపాకు వేసేస్తారు కొంతమంది లాస్ట్ లో. యూ కెన్ పుట్ కర్రీ లీవ్స్, తమలపాకు అన్ని. సో మొత్తానికి అయితే మనం దీని ఈ ఎపిసోడ్ పేరు ఇవాళ స్లో పాయిజన్ అని పెట్టాలి. తెలియకుండా మనం హౌ మచ్ ఆఫ్ హార్మ్ వీఆర్ డూయింగ్, అంటే బై టేకింగ్ సో మెనీ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి చాలా అతి జాగ్రత్తగా ఉండాలి, లేబుల్స్ చదవాలి, వీలైనంత వరకు ఇంట్లో మనకి సోర్స్ తెలిసే విధంగానే మనం తినాలి అండ్ వంట చేయాలి. ఇంకొకటి, లేబుల్స్ మీరు చదివినప్పుడు కెమికల్ నేమ్ మీరు చదవలేకపోతే అది పిక్ చేయొద్దు మీరు. ఇఫ్ యూ కాంట్ రీడ్ ఇట్, డోంట్ టేక్ ఇట్. యా, ఐ వాచ్ దిస్. టిపికలీ అమెరికాలో వాళ్ళు పాటించే ఒక చాలా మౌలిక సూత్రం, నీకు చదవలేకపో అంటే అంత పెద్ద ఇది ఉంటే నేమ్స్ ఉంటే. సో న్యాచురల్లీ నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్ అండి. సో ఆ లేబుల్ చదివినప్పుడు మనకి ఆ కెమికల్ నేమ్ లాంగ్గా ఉండి మీరు చదవలేకపోతే అది కొనుక్కోకూడదు మీరు. కీటో అండ్ వీగన్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఇంత పుంజుకోవడానికి, ఇన్స్టెంట్ వెయిట్ లాస్, ఇన్స్టెంట్ డీటాక్స్, ఇస్ ఇట్ పాసిబుల్? వుడ్ యూ రికమెండ్ ఇట్ అట్ ఆల్? ఇప్పుడు కొన్ని కేసెస్లో మెడికేటెడ్ డిజీజెస్ ఉన్నాయండి. సంబడి ఈజ్ హ్యావింగ్, అంటే ఇప్పుడు మీకు HbA1c పైకి వెళ్ళింది, సడన్గా మీరు వెయిట్ పెరిగారు, ఓకే, మీరు వెయిట్ తగ్గాలి, మీరు తగ్గితే ఆ HbA1c తగ్గుతుంది, లేకపోతే షుగర్స్ తగ్గుతాయి. అలా అయితే మనం వీ కెన్ యూజ్ లో క్యాలరీ డైట్ అలా, కానీ బ్యాలెన్స్డ్గా వాడి అలా తగ్గొచ్చు. బట్ గోయింగ్ ఫర్ అ డైట్ విచ్ ఇస్ లేబుల్డ్, అంటే ఏదైనా డైట్ నేమ్డ్ డైట్ అనేది తినకూడదు అని నేను అంటాను. యాట్కిన్స్ కానీ కీటో కానీ అండ్ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, అలాంటి డైట్స్ అనేవి ఫాలో అయ్యి లో క్యాలరీ ఒక ఫుడ్ సబ్స్టెన్స్ అనేది అవాయిడ్ చేయకూడదు. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. సో ఆల్ ఫుడ్స్ యూ హ్యావ్ టు ఈట్ బ్యాలెన్స్డ్. ఏదో ఒకటి అవాయిడ్ చేసిన దానికి ఒక నేమ్ ఉంటుంది. అవును. సో అలాంటి ఫుడ్స్ మనం వాడి మనం తక్కువగా క్యాలరీస్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ టూ గుడ్ ఫర్ ద బాడీ అండ్ ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వకూడదు. సో వీక్లీ మనం ఒక 500 క్యాలరీస్ తగ్గించవచ్చు మంత్లీ. ప్రతి వీక్కి ఒక 500 క్యాలరీస్ తక్కువ చేస్తూ రావచ్చు. బట్ సడన్గా మీరు 1000 క్యాలరీస్ తగ్గితే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ అండ్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. అది. అండ్ సో ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ, మరి డీటాక్స్ ఫాస్టింగ్ అంటాం కదా, ఫాస్టింగ్ వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి? బికాస్ అప్పుడు క్యాలరీస్ బాగా డెఫిసిట్లోకి వెళ్ళిపోతాం మనం. లెట్ మీ టాక్ అబౌట్ కీటో. ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ reducing the amount of carbs, reducing and almost zero. Okay, so if we talk about keto andi, మనం carbs completely avoid చేస్తాం. సో మనకి ఎనర్జీ వచ్చేది ఫ్యాట్ నుంచి. సో ఫ్యాట్ నుంచి ఆ స్టోర్డ్ ఎనర్జీ అనేది వాడుతుంటుంది బాడీ. సో ఆ స్టోర్డ్ ఎనర్జీ వాడుతున్నప్పుడు బాడీ విల్ గో ఇన్ టు కీటోసిస్. అవును. సో కీటోసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ తక్కువ, ఫ్యాట్ నుంచి ఎనర్జీ ఎక్కువ వచ్చేసి దట్స్ హౌ వి గో ఇన్ టు కీటోసిస్ అండ్ రెడ్యూస్ యువర్ బాడీ వెయిట్. కరెక్ట్. ఓకే, దట్ ఈస్ వన్ వే. అండ్ నెక్స్ట్ మీరు అనేది ఫాస్టింగ్ గురించి. సో ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో డీటాక్స్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. సో బేసికలీ యూఆర్ గివింగ్ రెస్ట్ టు యువర్ ఆర్గన్స్, for your intestines, for your liver, for your pancreas, everything is going into rest. And again what is happening is your body is consuming all the cells which are toxic, so it is eliminating from your body. So detox చేసినప్పుడు కూడా మన బాడీకి అనేది what happens is when all the toxins are eliminated, that is when your organs are going into rest.
Right. సో దట్ ఈస్ రియలీ గుడ్ ఫర్ యూ. సో మనకి న్యాచురల్గా వచ్చేసి ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటుంది, ఎవ్రీ 15 days ఫాస్టింగ్. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఈవెన్ డ్యూరింగ్ రంజాన్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ దాట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వన్స్ యూ ఫాస్ట్, ప్రాబబ్లీ యువర్ బాడీ గెట్స్ డీటాక్స్డ్, యువర్ స్కిన్ బికమ్స్ బెటర్, యువర్ హెయిర్ బికమ్స్ బెటర్, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ యాక్చువల్లీ రీసెట్. అవును. సో బేసికలీ ఇట్ ఈస్ గుడ్. అండ్ అలాగే వీగన్ డైట్ అని, ప్లాంట్ బేస్డ్ డైట్స్ అని ఇప్పుడు బాగా రికమెండ్ చేస్తున్నారు. కారణం బహుశా ఇందులో యాంటీబయాటిక్స్, హార్మోన్స్, తర్వాత అడల్ట్రేటెడ్ మీట్, సరిగ్గా సోర్స్ సరిగ్గా లేకపోవడం వీటి వల్ల. సో ప్లాంట్ బేస్డ్ డైట్స్కి డస్ ఇట్ హ్యావ్ హయ్యర్ అథారిటీ ఆర్ టు డిక్టేట్ అవర్ లైఫ్స్? సి ప్లాంట్ బేస్డ్ డైట్స్ అనేది సో బేసికలీ 2 types అండి. ఒకటి వీగన్, ఒకటి ప్లాంట్ బేస్డ్. ఇప్పుడు వీగన్ అనే వాళ్ళు ఏంటంటే, ఐ కెనాట్ సే వీగన్ ఈజ్ వెరీ హెల్తీ. సో వీగనిజం అనేది అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ ఆర్ ఈవెన్ ఇన్ ఇండియా, basically these people, they are usually it is done for the environment, right, to reduce the carbon emissions, not using meat and meat products. So I cannot say it is completely healthy because manki B12 deficiency untundi, chaala deficiencies untai vegan తీసుకున్నప్పుడు. అండ్ మీరు అన్నట్టు ప్లాంట్ బేస్డ్ డైట్స్ అనేది ఏంటంటే మోస్ట్లీ ప్లాంట్స్ యూజ్ చేస్తారు. అప్పుడప్పుడు దే కెన్ యూజ్ డైరీ ప్రోడక్ట్స్ ఆర్ మీట్ ప్రోడక్ట్స్. అవును. సో దట్ ఈస్ ప్లాంట్ బేస్డ్ డైట్స్. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఈ ప్లాంట్ బేస్డ్ మీట్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి. అవును. సో అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ హెల్తీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, if you eat plant based diet and you take in your meat, regular meat, normal grass fed meat, for like 1 or 2 times in a week, that is more healthy than eating your artificial meats. ఎందుకంటే హైలీ ప్రాసెస్డ్ కాబట్టి. Yes. అంటే సోయ్ బేస్డ్ ఈ ఉంటాయి కదా మనకి, కబాబ్స్ అని, తర్వాత సోయ్ బేస్డ్ బర్గర్ ప్యాటీస్, అవును, అవన్నీ కూడా చాలా మంది నేను హెల్దీగా తింటున్నాను అనుకుంటారు. అలాగే బీన్ తోటి ప్యాటీస్ చేస్తారు, బట్ దట్స్ బెటర్. బీన్స్ తో ప్యాటీస్ చేయొచ్చు, బట్ అగైన్ ఇది ఏంటంటే ఫ్రోజన్. సో ఫ్రోజన్ అంటే మళ్ళీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. స్టోర్ చేయాలంటే ప్రిజర్వేటివ్స్ వేయాలి. బట్ పైన ప్రిజర్వేటివ్ ఫ్రీ, నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్స్ ఇవన్నీ రాస్తారు. వాటిని నమ్మకూడదా డాక్టర్ లక్ష్మి? సి ఎనీథింగ్ ప్రిజర్వేటివ్స్ వేయనివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ, బట్ అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు. ఇట్స్ అ వైడ్ బ్రాండ్, వరల్డ్ ఫేమస్ బ్రాండ్ ఫర్ బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఆ బర్గర్ తీసుకొచ్చి there was an episode on Netflix. ఒక అతను he puts the burger outside for at least like 15 days, బట్ అందులో ఆ ప్యాటీ అనేది స్పాయిలేజ్ ఉండదు. మరి ఎంత ప్రిజర్వేటివ్ వేసి ఉంటారు అందులో? దట్ ఈస్ ఫ్రోజన్ ప్యాటీస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇండియాకి పంపించినప్పుడు వాళ్ళు ఆ ఫ్రోజన్ ప్యాటీస్ ఇక్కడికి పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, దే జస్ట్ రీహీట్ ఇట్, మైక్రోవేవ్ ఇట్, పుట్ ఇట్ ఇన్సైడ్ బన్లో పెట్టి ఇచ్చేస్తారు మనకి. సో వీ డోంట్ నో అబౌట్ దట్. ఆల్సో దెర్ ఈస్ అ వెరీ good chain, I don't want to name it, of where we buy fried chicken mostly. అది అర్థమైపోయింది. Yeah, so అది కూడా మనకి అక్కడ నుండి వాళ్ళు పంపిస్తారు. సో యుఎస్ నుండి ఇట్ ఈస్ ఆర్ యుఎస్ ఆర్ యూరోప్ ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ అయినప్పుడు అది మనకి అది ఎన్ని రోజులు దాంట్లో ఉంది అంటే ట్రాన్సిషన్లో ఉంది, ట్రాన్సిట్లో ఉంది. అండ్ ఆల్సో మన ఇండియాకి వచ్చాక హౌ ఇట్ కమ్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్. Like example, it comes, maybe it's shipped from one destination to another. దానికి మనకి స్టోరేజ్ అనేది ఇట్స్ నాట్ రెఫ్రిజిరేటెడ్ స్టోరేజ్. సో యూ అండర్స్టాండ్ వాట్ అర్థమైపోయింది. అదే. సో ఈవెన్ పిజ్జాస్, సో రకరకాల టెంపరేచర్స్ లో, రకరకాల కండిషన్స్ లో అది ఇంకా అది చావలేదంటే అర్థం దానిలో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని అర్థం. కరెక్ట్. ఇప్పుడు మనకి ఇంకోటి పిజ్జా కంపెనీస్ కూడా, వరల్డ్ వైడ్ వెరీ ఫేమస్ పిజ్జా కంపెనీస్, దే సెండ్ పిజ్జా బేస్. సో పిజ్జా బేస్ది దే సెండ్ డో. ఆ డో మనకి షిప్ అవుతుంది. ఆ షిప్ అయినప్పుడు ఆ డో ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఎంతవరకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇష్యూ. సో అది డీఫ్రాస్ట్ అయిపోతుంది ట్రాన్స్పోర్ట్లో. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు, మళ్ళీ బయటికి తీసి అది మళ్ళీ అన్ఫ్రీజ్ చేస్తారు, అన్ఫ్రీజ్ చేసి బేక్ చేస్తారు. రైట్. సరే, మీరు అనేది ఏంటంటే అలా ఆర్టిఫిషియల్గా బలవంతంగా ప్లాంట్ బేస్డ్ మీట్ తినడం కంటే అదేమిటో మంచి సోర్స్ నుంచి వచ్చే మామూలు మీట్ తినడమే బెటర్ అంటున్నారు. డెఫినెట్లీ. అది మనకు కనిపించేది
అంటే తీసుకొచ్చి మనం ఇంట్లో వండుకొని వెంటనే తినేస్తే దట్ ఈస్ ఈవెన్ బెటర్. రైట్. ఈ మధ్య బాగా ఈ డయాబెటీస్ తర్వాత ఈ ఏంటది సిండ్రోమ్ ఎక్స్ అంటున్నారు, యూనో వేర్ యూ పుట్ ఆన్ లాట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్, ఎస్ ఇవన్నీ బాగా ఎక్కువైపోవడం వల్ల చాలా మంది ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కోసం వెళ్తున్నారు. ఈ మధ్య క్యాప్సూల్స్ కూడా వచ్చాయట, అంటే విచ్ విల్ మీ హంగర్ని బాగా తగ్గించే కొన్ని మెడిసిన్స్. సో బేసికలీ అది డాక్టర్స్ వేస్తున్నారు. డయాబెటీస్కి ఈ మధ్య వచ్చింది ఒజంపిక్ అండి. Basically it's an injectable drug for diabetes, but actually it's working really well ఫర్ వెయిట్ లాస్. for weight loss and also for diabetes. But again దాని side effects ఉంటున్నాయి, ఎలాంటివి? like hair loss. So they have severe hair loss and also digestive issues, bloating, not able to digest. బట్ రైబస్ స్లస్ ఏదో ఇంకోటి వచ్చింది మొన్న ఇటీవల, RYBSELUS ఐ థింక్. It's a diabetic drug. It's a diabetic drug again, showing excellent results weight loss lo. Semaglutide, basically, Yeah, these basically are glutides, all yeah. glutides, semaglutides, Avunu. which are working really well for some people, but some people digestive issues చాలా చూస్తున్నాం Right. తీసుకునే వాళ్ళు. But again, most of the celebrities are taking these Ozempics, and people who have been overweight throughout their lifetime are actually reducing their weight because of this Ozempic drug. సో అయితే ఇవన్నీ పనిచేస్తాయి, కానీ వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా గమనించుకోవాలి. అవునండి, దే ఆర్ సేయింగ్ అంటే ఇన్ అ లార్జ్ పాపులేషన్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ సేఫ్, బట్ ఇండివిజువల్గా మీకు సూట్ అవుతుందో లేదో అనేది మనకు తెలియదు. ఎందుకండి ఫైనలీ ఆన్ దిస్ టాపిక్, గుడ్ ఓల్డ్ బాగా ఎక్సర్సైజ్ చేసి యాక్టివ్గా ఉండండి, అలాగే బ్యాలెన్స్ డైట్ తినండి, ఒక చపాతీ, ఇంత ఆకుకూర, పప్పు, అలాంటి అసలు నార్మల్ థింగ్స్కి అసలు ఇప్పుడు మార్కెటబిలిటీ లేకుండా పోయింది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే బేసికలీ పీపుల్ వాంట్ ఫాస్ట్ క్విక్ సొల్యూషన్స్, ఫాస్ట్ రిజల్ట్స్. ఇప్పుడు పెళ్ళి ఉంది, నాకు ఒక 5 kgs తగ్గాలి మేడం, పెళ్ళి ఉంది. సో అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అ కరాటే కాంపిటీషన్, ఐ నీడ్ టు రెడ్యూస్ 3 kgs బై నెక్స్ట్ వీక్. సో ఇమీడియట్ ఎఫెక్ట్స్ కావాలి కాబట్టి మనం వీఆర్ గోయింగ్ ఫర్ దీస్ కీటో ఆర్ ప్లాంట్ బేస్డ్ ఆర్ ఆల్ దీస్ డైట్స్. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ బీయింగ్ ఫ్లెక్సిటేరియన్ ఆర్ పెస్కటేరియన్ అంటున్నారు ఈ మధ్య. అంటే దీస్ కైండ్ ఆఫ్ డైట్స్ ఏంటంటే throughout your week you eat vegetables, but once or twice you eat A certain protein, which is meat, which can be meat, which can be fish, seafood, అలా తింటే that is actually a healthier version. Correct. Blue zones అని ఉన్నాయి, if you know. There are 5 countries in Scandinavia, Yeah. blue zones అంటున్నాం, where these countries are the happiest countries and the healthiest countries. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఫాలో డైట్ ఏంటంటే ఇలా పెస్కటేరియన్ డైట్, ఫ్లెక్సిటేరియన్ డైట్ అండ్ ఆల్సో మెడిటరేనియన్ డైట్. అంటే మీరు యాక్చువల్లీ మనం అండర్ ఎస్టిమేట్ చేసే ఒక కీలక అంశం అంటే హెల్త్లో ఆనందంగా హాయిగా ఉన్నావా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ హోల్ ఎంటైర్ థింగ్. డెఫినెట్లీ. కాబట్టి ఒక డయట్ కానీ ఒక పదార్థం ఏదైనా మన ఫుడ్ సబ్స్టెన్స్ తీసుకుంటే అజిటేషన్ వచ్చి బాడీలో మైండ్ కూడా ఒకలాగా ఉండి స్లగిష్గా ఉందంటే ఇట్ మీన్స్ యూ హ్యావ్ కన్జ్యూమ్ సంథింగ్ దట్స్ నాట్ వర్కింగ్ ఫర్ యూ. Definitely. After you eaten a certain food which is suiting everybody, but you are feeling sort of imbalanced inside, that means there's a certain thing that didn't suit you. For example, a group of friends go for a buffet, right? And everybody is fine except one guy. Why he gets hives? That is maybe that fish didn't suit him, or Right. there may be some colorant added in your paneer butter masala or something which didn't suit him. దానికి ఎలర్జీ వస్తుంది, హైవ్స్ వస్తాయి. సో ఇండివిజువల్ బాడీ ఈజ్ డిఫరెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ శరీరాన్ని గమనించుకుంటూ ఉండడం, అవును. అండ్ అలాగే లేబుల్స్ మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా చదవడం, అండ్ ఆల్సో డ్రాస్టిక్గా ఇది చేయకపోవడం. ఎస్. అండ్ ఒకటి వాట్ ఐ థింక్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి ఇక్కడ అంటే మన దీస్ FSSAI కానీ ఇలాంటి రెగ్యులేటరీ ఏజెంట్స్ హ్యావ్ టు బీ అ లిటిల్ స్ట్రిక్టర్ ఆన్ పాలసీస్, and when they give these labels and licenses, I think they should be a little more stringent than what they are currently. డాక్టర్ లక్ష్మి చాలా అద్భుతంగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ మళ్ళీ మీరు రావాలి అండ్ మళ్ళీ మీ అపారమైన నాలెడ్జ్ని మాతో పంచుకోవాలి. Thank you so much, Swapna. Thank you for having me. Thank you.